వచ్చేటోళ్ళం బతికి ఈకి వచ్చి కూర్చున్నాం. ఇది లేకుండా మేము చచ్చిపోదు. ఇంట్లో నీళ్లు రావడంతో పిల్లల్ని ఇద్దరిని తీసుకొని స్లాబ్ మీదకి వెళ్ళాం. దొంగడు అయితే ఏదో ఒకటి ఎత్తుకపోతాడు. ఇల్లు కాలినోనికి ఇల్లు కూలినోనికి ఏముండయి కదా, ఇంట్లో ఇసురాలు ఏముండయి, అన్ని పోతాయి. ఇల్లుతోటి ఇల్లు సామాను పోతాయి. రాత్రి కూకున్నాం, రేఖల కింద కూకొని చెద్దరు కప్పుకొని కూకున్నాం. తెలంగాణలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి ఎక్కువగా నష్టపోయిన జిల్లాల్లో ఖమ్మం తర్వాత మహబూబాద్ జిల్లా ఉంది. మహబూబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలము రావిరాల గ్రామంలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఈ గ్రామం పెద్ద ఎత్తున నీట మునగడం జరిగింది. చాలా మంది తమ డాబాల పైన ఎక్కి తమ ప్రాణాలని కాపాడుకున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. రావిరాల గ్రామానికి వెళ్లే ఈ రోడ్ ని మనం ఒకసారి చూడొచ్చు. ఈ విధ్వంసం ఏ విధంగా ఉంది వరదకు సంబంధించి అనేది ఇది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. రోడ్డు చాలా లోతు వరకు కోసుకుపోయిన దృశ్యాలను ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎంత ఫోర్స్ గా వరద వచ్చింది అనడానికి ఈ దృశ్యాలే మనకి సాక్ష్యంగా నిలుస్తాయి. ఏం జరిగింది అసలు నిన్న పరిస్థితి ఏంటి? బాగా వర్షం పడడం వల్ల ఈ రావిరాల గ్రామం అనేది కూడా మొత్తం కంప్లీట్ మునిగిపోయింది. రైస్ పోయినాయి, చాలా మంది రైస్ తిన్న ఆహార పదార్థాలు పోయినవి. కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేవు సార్, వస్త్రాలు కూడా లేకుండా పోయినాయి. అదే విధంగా ఒక వ్యక్తిల ఈ ఒక 40 గొర్రెలు కూడా కొట్టుకపోయినాయి అనేది మేము ఇక్కడ సహాయ చర్యలు చేయడానికి వచ్చినాము విలేజ్ కి. అసలు ఎక్కడ మొదలైంది వరద అనేది రావడం? ఎక్కడి నుంచి వచ్చింది వరద అనేది? చెరువు రావిరాల చెరువు మీద ఉంటుంది సార్ విలేజ్. ఆ చెరువు వరద ఫుల్గా నిండడం వల్ల ఆ చెరువు వరద అనేది ఊళ్ళోకి వచ్చేసింది. ఎన్ని గంటలకి ఈ యొక్క వరద అనేది రావడం స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి వరద వచ్చింది? అర్ధరాత్రి వర్షం బీభత్సం స్టార్ట్ చేసింది. తర్వాత చెరువు కట్ట దిగిపోవడం వల్ల ఒకేసారి అకస్మాత్తుగా ఊర్లోకి నీళ్ళు వచ్చి చేరలేదు. ఆ కట్ట పక్కన ఉన్నటువంటి కానీ ఆ మత్తడి పక్కన ఉన్నటువంటి ఇండ్లు కానీ అవన్నీ మొత్తం ఒకేసారి అకస్మాత్తుగా నిద్రలో ఉన్న టైంలోనే ఎక్కడెక్కడ మనుషులు తేరుకునే లోపే వరద మొత్తం ఊర్లోకి వచ్చి చేరింది అన్నట్టు. మూగజీవాలు, బర్రెలు కొట్టుకోపోయినాయి, గొర్రెలు కొట్టుకోపోయినాయి, వాహనాలు ఎక్కడెక్కడే మునిగిపోయినాయి, పాతిండ్లన్నీ గుడిసిపోయినాయి. కొన్ని గుడిసెలు అయితే అట్లా యథాతథంగా లేచిపోయినాయి. మనుషులు ఓన్లీ వాళ్ళు కట్టుబట్టలతో పాటే లేచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఆ రాత్రి ఎవరెవరిని కాపాడుకోలేని పరిస్థితి మిగిలింది. నిన్న రాత్రి వరద ఒక పీడ కలని తలపించింది. పెద్ద మొత్తం లోపల వరద గ్రామం లోపల చొచ్చుకొచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం నా వెనక వైపు వరద బీభత్సం ఏ విధంగా ఉందో ఇక్కడ పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రవాహం లేకపోయినప్పటికీ ఆ ప్రవాహం చేసిన బీభత్సం తాలూకు ఆనవాళ్ళని ప్రస్తుతం మనం చూడవచ్చు. పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి వరద ప్రవాహం ముంచెత్తడంతో ఇక్కడ ఉన్న ఇల్లు కూడా నిన్న రాత్రి సగం వరకు మునిగిపోయాయని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఒక ఆటోలు, అదే సందర్భం లోపల కొన్ని బైక్స్, కొన్ని వాహనాలు కూడా ఈ విధంగా కొట్టుకు వచ్చాయి ఆ వరద తీవ్రతకి. ఏమున్నాయి ఇక్కడికి వచ్చేదాకా నా మనోడు గుంతుకొచ్చిండు, పోరగాళ్ళు నన్ను గుంతుకొచ్చిండు, లేచి అప్పట్లో కూడా లేదు. వచ్చేటోళ్ళం బతికి ఈకి వచ్చి కూర్చున్నాం. ఇది లేకుండా మేము చచ్చిపోదు. ఈ ఇంచి నా మనోడు తీసుకొచ్చిండు. దీంట్లో నుంచి ఇలా ఉండదు కొడుక చచ్చిపోదామంటే ఇంట్లో తీసుకొచ్చిండు నా కొడుకు. వరద బాగా రావడంతో ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. మొత్తం ఇంట్లో నీళ్లు రావడంతో పిల్లల్ని ఇద్దరిని తీసుకొని స్లాబ్ మీదకి వెళ్ళి పరదా కప్పుకొని కూర్చున్నాం. ఇంటి ముందు ఆటో పెట్టాము. ఇంటి ముందు ఆటో పెడితే వరదతోని ఆటో కొట్టుకు రావడం జరిగింది. నా ఆటో సార్ ఇక్కడ చిక్కుకున్నది, కొట్టుకొచ్చి ఇక్కడ చిక్కుకున్నది సార్. ఆటో మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాని మీద ఇంకా ఫైనాన్స్ ఉన్నది సార్. అది ఫైనాన్స్ ఇంకొక 20-30 వేలు ఉన్నది సార్. 30,000 నాకు ఇంకా 3 కిస్తీలు ఉన్నాయి సార్. కొట్టుకోపోయేటప్పుడు చూడలే. నేను అసలు మా పిల్లల్ని మేము బతకడం కోసం బతకాలి అనే కాన్సెప్ట్ తోని పైకి వెళ్ళిపోయాం వరద కప్పుకున్న వర్షానికి. దొంగడు అయితే ఏదో ఒకటి ఎత్తుకపోతాడు. ఇల్లు కాలినోనికి ఇల్లు కూలినోనికి ఏముండయి కదా, ఇంట్లో ఇసురాలు ఏముండయి, అన్ని పోతాయి. ఇల్లుతోటి ఇల్లు సామాను పోతాయి. రాత్రి 12 గంటలకు మా ఊరు నీళ్లు ఇటు వచ్చినాయి. ఈ బజార్కు చెర్లు నిండిపోయి ఆ బజార్ అంతా ఖరాబ్ అయిపోయింది. అది కూలిపోయి అంతా ఆగం అయిపోయింది. మన రోడ్డు కూడా ఆగం అయిపోయింది. పక్క వాళ్ళని పిలిచిన వాటి పోతే ఆ రాత్రి కూడా కరెంట్ లేదు. ఆ కరెంట్ పోతే బయటికి పోవాలంటే పెద్ద మనుషులు ఏం పోతాం, ఆడిపోతే నీళ్లు. రాత్రి కూడా కూకున్నాం, రేఖల కింద కూకొని చెద్దరు కప్పుకొని కూకున్నాం. ఇక తెల్లగంట 5 గంటల వరకు మా చెరువు టప్ అయిపోయింది. తెగిపోయినాక అందరం పోయినాం, చూసినాం, మొత్తం కాలైపోయింది.